హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ లవ్లీ గణేష్ వాట్సాప్ స్టార్. ఫ్రెండ్స్, ఈరోజు నేను హెయిర్ స్టైల్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఒక హెయిర్ స్టైల్ ప్లాన్ చేశాను. హెయిర్ స్టైల్స్ ఏంటంటే కనుక రోలింగ్స్ అనమాట. రోలింగ్స్తో మంచి హెయిర్ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు మా లొకేషన్కి ఒక ఆర్టిస్ట్ వచ్చారు. సో ఆర్టిస్ట్కి నేనైతే ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్గా అయితే హెయిర్కి మొత్తం స్ట్రైట్నింగ్ చేసేసాను. స్ట్రైట్నింగ్ చేసేసిన తర్వాత క్రింపింగ్ చేస్తున్నాను. సో క్రింపింగ్ ఎందుకు చేస్తున్నానంటే కానీ క్రింపింగ్ చేస్తే కొంచెం బౌన్సీ లుక్ వస్తుంది. హెయిర్ బౌన్సీ లుక్ వచ్చి కొంచెం నీట్గా ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను. సో ఈరోజు నేను చేసే హెయిర్ స్టైల్ ఏంటంటే రోలింగ్స్ అనమాట. రోలింగ్స్ అంటే నేను ఫస్ట్ అయితే క్రింపింగ్ చేసి దాన్ని కొంచెం రోల్స్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే కనుక నేను ఇది చాలా రోజుల తర్వాత చేస్తున్నాను హెయిర్ స్టైల్. అంటే నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది, బట్ ఇంకొంచెం బాగా పర్ఫెక్ట్గా రావాలి ఫినిషింగ్ అని చెప్పి, కొంచెం నీట్గా రావాలి అని చెప్పి కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను. సో దీనికి 2 పార్టిషన్స్ తీసుకున్నాను. సో 2 పార్టిషన్, ఒక పార్టిషన్ ఫినిష్ చేశాను అండ్ ఇంకో పార్టిషన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇంకో పార్టిషన్ తీసుకొని అది కూడా నేను రోలింగ్ చేస్తున్నాను. సేమ్ అటు సైడ్ ఎలా వచ్చింది ఇటు సైడ్ కూడా అట్లాగే రావాలని చెప్పి ఇది కూడా రోలింగ్ చేస్తున్నాను. సో ఈ రోలింగ్ అయిపోయిన తర్వాత ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ లూజ్ హెయిర్ ఉంది. సో ఆ లూజ్ హెయిర్కి నేను ఏం చేస్తున్నాను అంటే కర్ల్స్ చేస్తున్నాను. ఆ కర్ల్స్ కూడా స్ట్రైట్నింగ్తో కర్ల్స్ చేస్తున్నాను. టాంగ్ అయితే యూజ్ చేయలేదు. సో అది కర్ల్స్ అనేది చేయడం జరిగింది. సో కర్ల్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంక నేను మేకప్ చేయడానికి మొదలుపెట్టాను. ఎందుకంటే ఆమె మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి. సో మేకప్ కూడా నేను చాలా నీట్గా చేసేసాను. అండ్ మేకప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూద్దాం హెయిర్ మేకప్తో అమ్మాయి ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్, ఇదే నేను చేశాను హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అనమాట. ఈరోజు చూస్తున్నారు కదా, ఇది మీరు నమ్మలేకపోవచ్చు, బట్ ఇది నిజం. ఈరోజు నేనే చేశాను హెయిర్ స్టైల్ అనేది. ఎందుకు నాకు చేయాలనిపించింది, బట్ ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను నమ్మి నాకు హెయిర్ ఇచ్చినందుకు. సో నేనైతే చాలా నీట్గా వచ్చింది, నాకైతే చాలా సంతోషంగా ఉంది. బట్ నేను కూడా ఎంతో గతంలో చాలా ప్రాక్టీస్ చేసి చేయడం వల్ల ఇది ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు మై ఆల్ ఫ్యాన్స్. బాయ్ బాయ్.